నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్లో చాలా సెక్టర్స్ ఉన్నాయి. అందులో చాలా అవుట్ పర్ఫామ్ చేసి మంచి రిటర్న్స్ ఇచ్చిన సెక్టర్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఇది. కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అంటే ఎటువంటి కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అనుకుంటున్నారు? లిక్కర్ గురించి మాట్లాడుతున్నాను. ఎస్, లిక్కర్ గురించి. ముఖ్యంగా ఈ సెక్టర్లో మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి. చాలా స్ట్రాంగ్గా కంపెనీస్ ఇవన్నీ కూడా అప్ సైడ్ కైండ్ ఆఫ్ బుల్ మార్కెట్లో ఉన్నాయి. సో ఇటువంటి కంపెనీస్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంకా ఈ రాబోయే సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అండ్ వాటి స్టేటస్ ఏంటి అది కూడా మనం తప్పకుండా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఆ కంపెనీ పేరు చెప్పే ముందు, ఆ కంపెనీ రీసెంట్గా రిజల్ట్స్ డిక్లేర్ చేసింది, థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్. అది నెట్ ప్రాఫిట్ చూసుకుంటే మంచి స్ట్రాంగ్ ప్రాఫిట్స్ ఇచ్చింది. బేసిక్గా 5% to 10% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇచ్చే వారు మార్జిన్స్ ఉండే ఈ బిజినెస్లో ముఖ్యంగా మనం చూసుకుంటే 27% వరకు నెట్ ప్రాఫిట్స్ వచ్చాయండి ఈ కంపెనీకి గత థర్డ్ క్వార్టర్లో. అంటే December 31st లోపు చూసుకుంటే వీళ్ళ కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ 27% అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్. సో నేను మీకు చెప్తూ ఉంటే ఇదేదో బాగా ఇంట్రెస్టింగ్గా ఉండి ఇమీడియట్గా వెళ్ళేసేసి నేను కొనుక్కుంటాను అనే ఉద్దేశం మీరు అంత ఫాస్ట్ నిర్ణయానికి రాకండి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పబోతుంది ఏంటంటే, ఇటువంటి స్టాక్స్ ఆల్రెడీ బాగా పెరుగుండే ఒకవేళ అవకాశం ఉందనుకోండి, ఇటువంటి స్టాక్స్ మళ్ళీ కింద పడిపోయే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని స్టేటస్ ఏంటి, అసలు ఈ లిక్కర్ కంపెనీస్ ఇంకా వేరేవి ఏవేవి ఉన్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎవరు అండర్ పర్ఫామ్ చేశారు, ఎవరు అవుట్ పర్ఫామ్ చేశారు అన్న విషయం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కంపెనీ పేరు నేను మీకు వేరే కంపెనీస్ అన్నీ చూపించే ముందు కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కంపెనీ పేరు చెప్తాను. అది యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్. ఎస్, నేను మీకు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కంపెనీ గురించి చూపించబోతున్నాను. అండ్ ఈ కంపెనీ పేరు ఎప్పుడు వినలేదు, యునైటెడ్ బ్రూవరీస్ విన్నాము, స్పిరిట్స్ ఏంటి, లేదంటే కొంతమంది విన్న వాళ్ళకి అసలు ఈ కంపెనీ స్క్రిప్ట్ సింబల్ ఏంటి అని చెప్పి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో చెప్తాను. మెక్డావెల్స్ -N అని ఉంటుంది. ఇది కంపెనీ స్క్రిప్ట్ సింబల్ పేరు. సో మనం ఫస్ట్ ఇప్పుడు చూసుకోబోతున్నాము ఈ కంపెనీ ప్రైస్ ఎంత ఉంది కరెంట్ మార్కెట్లో. 831 రూపీస్ 75 పైసలు ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం రిటర్న్స్ చూసుకుంటే టాప్ నెంబర్ 1 రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ గ్లోబల్ స్పిరిట్స్, దాదాపు 300% పైగా రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ పికాడిలీ షుగర్, అలీడ్ ఇండస్ట్రీస్, దాంతోపాటు తిలక్ నగర్ ఇండస్ట్రీస్, రాడికో ఖైతాన్ లిమిటెడ్, జిఎం బ్రూవరీస్, అసోసియేటెడ్ ఆల్కహాల్స్ బ్రూవరీస్ లిమిటెడ్, పైనియర్ డిస్టిలరీస్, మెక్డావెల్స్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, యూబిఎల్ యునైటెడ్ బ్రూవరీస్. సో చూసుకుంటే టాప్ బాటంలో రిటర్న్స్ ఇచ్చింది మెక్డావెల్స్ యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ. సో టాప్లో యాక్చువల్గా టాప్ 3లో టాప్ 2లో కూడా మెక్డావెల్స్ లేదు. అంటే మనము మెక్డావెల్స్ రిజల్ట్స్ చూశాక అసలు ఇది 27% మంచి ప్రాఫిట్ ఇచ్చింది కదా, ఇమీడియట్గా కొనుక్కుందాం అని చెప్పేసి చాలామంది ఇటువంటి తప్పులు చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఉపయోగం ఉండేలాగా ఈ వీడియో చేస్తున్నాను. సో దట్ ముఖ్యంగా మీరు ఇటువంటి నిర్ణయం తీసుకునే ముందు తొందరపడకుండా ఈ వీడియో చూశాక మీరు నిర్ణయం తీసుకోండి. అండ్ నేను చెప్పబోతున్న ఈ ప్రైస్ రేంజెస్ మాత్రం కంపెనీ కోసం, ఈ స్టాక్ కోసము రికమెండేషన్ కాదు, బై చేసుకోమని చెప్పట్లేదు. ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఇది చూశాక దీని నిర్ణయము మీరు బాగా మీ హోంవర్క్ చేసుకున్నాకనే తీసుకోండి. సో లెట్ మీ గివ్ యూ ది ప్రైస్ రేంజ్. ఈ కంపెనీ మెక్డావెల్స్ ప్రైస్ రేంజ్ ఏముంటుంది? సో మెక్డావెల్స్ చూసుకుంటే బుల్లిష్ జోన్లో ఉందండి. అఫ్కోర్స్ ఇట్ ఈస్ బుల్లిష్ ఉంది, కానీ రిటర్న్స్ చూసుకుంటే కంపేర్ టు వేరే కంపెనీస్ చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. 30% ఇచ్చిందండి గత సంవత్సరం 2021 జనవరిలో చూసుకుంటే. అక్కడ నుంచి ఈ సంవత్సరం 2022 జనవరి వరకు చూసుకుంటే చాలా తక్కువ రిటర్న్స్ ఇచ్చినట్టు ఈ స్టాక్. సో ఈ స్టాక్ జోన్స్ నేను మీకు చెప్తాను. ఆ జోన్ దాటిన తర్వాతే ఈ స్టాక్లో మనకి అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ స్టాక్లో ముఖ్యంగా మనం చూసుకుంటే 900 రూపీస్ ఈజ్ అ మేజర్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ 640 రూపీస్ ఈ స్టాక్కి ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో దీని మధ్యలో మనం చూసుకుంటే ఈ స్టాక్ని సమ్వేర్ అబౌట్ 750 లేదా బిలో 800 రూపీస్ లాంటి కైండ్ ఆఫ్ రేంజెస్లో మనం ప్రిఫర్ చేయొచ్చు. బట్ మీరు మీ హోంవర్క్ చేసుకున్నాకే ఈ స్టాక్ గురించి మీరు ఆలోచించండి. అదర్వైజ్ నేను రికమెండేషన్ ఇచ్చానని చెప్పేసి ఆర్ కంపెనీ మంచి ప్రాఫిట్ ఇచ్చిందని చెప్పే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోకండి, తొందరపాటు అవుతుంది. సో మీ జాగ్రత్తలో మీరు ఉండేసి మీ హోంవర్క్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.